భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. కులమతాల కన్నా ప్రజా సంక్షేమే ముఖ్యమని సిద్ధాంతాలతో అంబేద్కర్ జీవితం నడిచిందని కొనియాడారు. అంబేద్కర్ చిన్నతనంలోని ఎన్నో అవమానాలు ఎదుర్కొని గొప్ప స్థాయికి చేరుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలతో అనుకూలంగా విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో 7 అంబేద్కర్ గురుకులాలు, 38 సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, మన నంద్యాలను అభివృద్ధి చేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలను పెంచుకుంటూ ఎటువంటి కులాలు లేవు, ఇలాంటి మతాలు లేవు, అందరూ అభివృద్ధి కోసం తోడ్పడాలని అని పిలుపునిచ్చారు. పెద్దలు టీజీ ఆర్ఎస్ గారు మన రాష్ట్ర పరిశ్రమ మంత్రి అయినందుకు మన మండలము కర్నూలు జిల్లాలో చాలా సంతోషపడాలి. ఈరోజు కర్నూలు అభివృద్ధి కోసము ఈరోజు ఆయన పరిశ్రమ చేస్తున్నాయంటే మనం కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని. అందుకనే ఈరోజు కాన్స్టిట్యూషన్ పరంగా లాస్ట్ ప్రభుత్వంలో 19 నుంచి 24 కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఎవరు ఎంత బాగా ఫాలో అయినారనేది ప్రజలు బాగా క్లారిటీగా తెలుసు. అండ్ దాంట్లో మనం కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఈక్వల్ రైట్స్ అనుకోండి, లా చట్టం ముందు అందరూ కూడా సమానమే అనే విషయంలో కానీ ఇవన్నీ కూడా మన చంద్రబాబు గారు, మా ఎన్డీఏ ప్రభుత్వం వి గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ ఎడ్యుకేషన్ ఎంత పవర్ఫుల్ అనేది లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా. అండ్ దానికే ఆయన ఆ పోర్ట్ఫోలియో కూడా తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ పోర్ట్ఫోలియో అంటారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన కూడా పలుమారు సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ఇంపార్టెన్స్ ఏమి, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఏ వెపన్ అని. మనం బాగా ఎడ్యుకేటెడ్ ఉంటే ఎన్నో పనులు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ ఆర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆ కాలంలోనే అంత పెద్ద యూనివర్సిటీలో చదివి వచ్చిన దానికి ఈరోజు కూడా వేరే డిపోకి పోయింది నేను, ఏపీఎస్ఆర్టీసీ డిపోలో. అక్కడ కూడా మామూలుగా పట్టం పెట్టి దేవునికి మనం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎవరు ఏమో చెప్తే కాదు, మంత్రి గారికి స్వాగతం చెప్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలు వరుణ్ గారికి, కలెక్టర్ మేడం కి, ఐపీఎస్ ఆఫీసర్ మేడం కి, దాని తర్వాత అంతా నా అంటే చిన్నప్పటి నుంచి చూసాను, నాతోనే ఉన్నారు. ప్రతి ఉద్యోగంలో మేము ఓడినా గెలిచినా నాతో పాటు ఉన్న అంతా నా స్నేహితులకి, మా పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం.
నేను ఒకటే అంటున్నాను, మనకు ఈరోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పుడు నుంచి నేను అంటే హైదరాబాద్ లో చదివాను. హైదరాబాద్ లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నేను చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నారని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరు వెళ్తే ఇప్పుడు కూడా చెప్పులు బయటికి పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాకూడదు అని అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అది నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శోభా హోటల్లో. నేను అందరు నాయకులు కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం అంబేద్కర్ భవనం చెప్పారు, దానికోసం పోరాడదాం. స్టాచ్యూ కోసం పోరాడినా అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా. అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమైతుంది? ఏం కాదు, మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, సిగ్గుండాలి నీకు. 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాలేదు, ఒక్క సంకల్పంలో నా నాన్న పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి చిన్నగా ఉందని అంటారు. ఇదా నీకు దమ్ముంటే నువ్వు కట్టాల్సి. నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు, ఏం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది, నువ్వు కట్టి పెద్ద రాష్ట్రాన్ని ఎవరైనా ఆపుతున్నారా? నీకు ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు, ఎందుకంటే ఈ సేవలకి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందులో సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిస్తాం. అది ఉండాలి, మనం నంద్యాలకి ఏం చేయాలో అది ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వచ్చి ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు, రేపు వాళ్ళ పేపర్లు వస్తుంది మీటింగ్ లో మేము ఖరాబ్ చేశామని. దానివల్ల ఏం కాదు. మనం నంద్యాలకి ఏం చేస్తాం? ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అందరు అవకాశం ఇచ్చినారు. దానికోసం రాత్రి ప్రజలు కష్టపడాలి. ఇప్పుడు మనం దీని స్టాచ్యూ కోసం సార్ ఎంత కష్టపడ్డారు, మేడం ఎంత కష్టపడ్డారు, ఫారూక్ గారు ఎంత కష్టపడ్డారు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులు అందరూ ఎంత కష్టపడ్డారు, మేము చూసాం అది అంతా. దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఒక ఆశయం కోసం పోరాడదామని కోరుకుంటూ మరి ఒక్కసారి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భీమ్. మన కుటుంబం అంతా అంబేద్కర్ గారి కుటుంబం. మనమందరం కూడా అది ఇచ్చింది ఎవరైనా. అంబేద్కర్ కుటుంబీకులందరికీ నా వందనాలు, శుభాభివందనాలు. అదేవిధంగా చింతామణమ్మకు ఇటువంటి కార్యక్రమం ఈ నెలలో మనం బాబూజీ జగజీవన్ రామ్ గారి జయంతోత్సవం చేసుకున్నాం, జ్యోతిబా ఫులే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడో ఏదో రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి గురించి ఈరోజు వాడల, ఊరు, జిల్లా, దేశం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్నాము, ఘన నివాళులు అర్పిస్తున్నాము. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క అభ్యున్నత గురించి, అలాగే దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు,